ఎట్లుందన్న సినిమా? చిన్నగా జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్ కాలర్ ఎగరేసుకొని వస్తున్నాం. కాదరా అన్న 6 సంవత్సరాల తర్వాత చూసారు కదా, ఎలా ఉంది? కొరటాల గారు ఎలా చూపించారు? కొరటాల గారు క్లైమాక్స్ సూపర్ సూపర్ సూపర్. 2 క్యారెక్టర్లు ఎలా చేస్తాడు? 3 క్యారెక్టర్లు ఎలా ఉంది సినిమా? కాలర్ ఎగరేసుకున్న సినిమానే. 3 ఏం లేవు, 2 ఉన్నాయి. సూపర్ క్యారెక్టర్, ట్విస్ట్ అయితే సూపర్, సూపర్ సూపర్. ఎలా అనిపించింది అన్న? 6 సంవత్సరాల తర్వాత సోలో హీరోగా వచ్చాడు దేవరా. సినిమా చూసినంత ఎవరన్నా మాట్లాడమను అంటారా? ఐటమ్ సాంగ్ తీసేసినారు, అది ఒకటే మాకు బాధ అయింది. సినిమా మాత్రం హైలైట్ ఉంది. ఇంకోసారి పోతుంది. మైండ్ బ్లోయింగ్. సూపర్ సూపర్ సూపర్. సూపర్ 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 సూపర్. ఎన్టీఆర్ గారి యాక్టింగ్ ఎట్లా ఉంది? ఎలా ఉంది బ్రో? ఎవరైతే అన్నారో రాజమౌళి తర్వాత సినిమా ఫ్లాప్ అవుతుందని వాళ్ళందరూ చెప్తున్నా. ఫస్ట్ హాఫ్ చెప్తా, సెకండ్ హాఫ్ చెప్తా. సినిమా సెకండ్ హాఫ్ పిన్ డ్రాప్ సైలెంట్ అంతా. సైఫ్ అలీ గారు తెలుగులో వచ్చాడు. అనిరుద్ధ్ మరి తెలుగులో పుట్టిందా? ఇట్లా మనం అంతా మొక్కుతాండి అట్లా. ఎలా ఇచ్చాడు అన్నకి బీజిఎం? అన్న రేంజ్ ఎక్సలెంట్. జాన్వీ కపూర్ గారి యాక్టింగ్. జాన్వీ కపూర్ ఎక్కువసేపు లేకపోయినా కానీ ఆమె మాత్రం సూపర్ ఉంది. సూపర్ సూపర్ అంటే సూపర్. అందరికి నచ్చుతుంది కదా సినిమా? అందరికి బ్రదర్ ఒకసారి పోయి లోపల. ఓకే బ్రో, థ్యాంక్ యూ. రాజమౌళి సినిమా తర్వాత ఫ్లాప్ అవుతుందని ఎవరు చెప్పిన వాళ్ళందరికీ ఇదే సినిమానే ఇప్పుడు. ఓకే బ్రో, కొట్టి చూపించాం. దాటుతుంది బ్రో, ఖచ్చితంగా బాహుబలి దాటేస్తుంది బ్రో. రికార్డు బద్దలైపోతాయి బ్రో ఖచ్చితంగా. జై కాలర్ ఎలా ఉంది బ్రో? జై ఎన్టీఆర్. సూపర్. ఎలా ఉంది సూపర్. ఎలా ఉంది అన్న? చెప్పండి అన్న, 6 సంవత్సరాల వరకు వెయిట్ చేస్తే సోలో సినిమా కోసము మీ వెయిటింగ్ కి ఎలా అనిపించింది అన్న? చెప్పండి. బాగుందా? ఎలా అనిపించిందా? సూపర్. గంగానా? ఓకే. ఎలా అనిపించింది ఇది దేవరా సినిమా? అన్నయ్య చూస్తే ఇంకా చూడాలనిపిస్తుంది నాకు. అలాగే మనకి ఎన్టీఆర్ గారు 6 సంవత్సరాల తర్వాత సోలో హీరోగా వచ్చాడు కదా, ఇన్నాళ్ళు వెయిట్ చేసిన దానికి ఎలా అనిపించింది? భారీ హ్యాపీగా ఉందన్న నాకు జీవితంలో. ఇది ఒక రోజు చేస్తాను నాకు ఈ రోజు ఎన్టీఆర్ అనే సినిమా చూసి ఏమని చేసేస్తారు. అలాగే రాజమౌళి గారి సినిమా తర్వాత ఏ సినిమా వచ్చినా కూడా టాప్ అవుతాయి అన్నారు కదా. అన్న ఒకసారి దిగేసిన సైఫ్ అలీ ఖాన్ గారి యాక్టింగ్ ఎట్లుంది? భారీగా ఉంది. అందరి యాక్టింగ్ బాగుంది. అందరి యాక్టింగ్ అంటే అన్న యాక్టింగ్ సూపర్ గా ఉంది. సూపర్. కాలర్ ఎగేసినాం ఇంకా అన్నది ఈరోజు అంతే. ఓకే బ్రో, చెప్పండి అన్న, ఎలా అనిపించింది? రాజమౌళి సెంటిమెంట్ బ్లాక్ బ్రేక్ చేసేసినాడు. అలాగే దేవర సినిమాలో మన ఎన్టీఆర్ గారి యాక్టింగ్ ఎట్లా ఉందన్న? సూపర్. సైఫ్ అలీ ఖాన్ గారి యాక్టింగ్ సూపర్. జాన్వీ కపూర్ గారు ఉన్నారు కదా, ఫస్ట్ ఫిలిం ఇది. జాన్వీ కపూర్ గారికి తెలుగులో ఎలా చేసింది ఆమె యాక్టింగ్? బాగుంది. అందరి యాక్టింగ్ బాగుంది. కొరటాల శివ గారి డైరెక్షన్ ఏ విధంగా అనిపించింది? పార్ట్ 2 చూడాలి. ఎలా అనిపించింది అన్న సినిమా దేవరా? బాగుంది. ఎలా అనిపించింది అన్న? ఎలా అనిపించింది బ్రో? ఎలా ఉంది ఎలా ఉంది బ్రో? చెప్పండి బ్రో, ఎలా ఉంది? సూపర్ ఉంది. సూపర్. నెక్స్ట్ దేవరా పార్ట్ 2 చూస్తే ఇంకా బాగా అర్థమవుతుంది అందరికి. ఎలా ఉందన్న సినిమా? బాగుందా? ఎలా ఉందన్న సినిమా బ్రో? ఎలా ఉంది బ్రో?
దేవర ఎలా ఉంది చెప్పరా అన్న? చెప్పండి బ్రో, ఎలా ఉంది? ఎన్టీఆర్ బాగా యాక్ట్ చేశారు అన్న. అభిమానులకు పండగ 6 సంవత్సరాల తర్వాత వచ్చింది కదా అన్న సోలో హీరోగా. అందుకే బ్రో వెయిట్ చేశాను. బానే ఉంది. కొరటాల శివ గారు లాస్ట్ మూవీ అంత ఆశించినంత స్థాయిలో ఆడలేదు. అందుకంటే చాలా మంది పోతాది అన్నారు. ఇప్పుడు మీరు చూసి వచ్చారు, ఎలా అనిపించింది మీకు? హిట్ అవుతుంది bro. హిట్ అవుతుంది. ఆయన డైరెక్షన్ అంతా బాగుంది కదా. అంతా బాగుంది. అనిరుద్ధ్ ఎన్టీఆర్ మాస్ ఫీస్ట్ బ్రో. మాస్ ఫీస్ట్, మాస్ అమ్మ మొగుడు అంటారు దానికి నిర్వచనం మరోసారి నిరూపించాడు. జై ఎన్టీఆర్. అనిరుద్ధ్ గారి బీజం గురించి చెప్పండి. విజయం ఓకే అండి. ఆయుధ పూజ సాంగ్ ఎలా ఉందన్న? బానే ఉంది. బాగుంది. టోటల్ గా ఒక మాటలో చెప్పాలంటే సైఫ్ అలీ ఖాన్ గురించి. సైఫ్ అలీ ఖాన్ చంపేశాడు. మన జాన్వీ కపూర్ గారు, మిగతా ఆర్టిస్టులు అందరూ బాగానే చేశారు. ఆడియన్స్ కి ఏం చెప్తారన్న? దేవర మూవీ చూడాలి, కోసం రావాలి. తారకన్న కోసం రావాలి. జై 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 ఎన్టీఆర్. జై ఎన్టీఆర్. చెప్పండి అన్న. సముద్ర పాలలు ఎట్లా విసిపడతాయో తెలియదు కానీ దేవర మాత్రం తగ్గేదే లేదు. ఓకే, దేవర తగ్గేదే లేదు. తగ్గేది లేదు. థ్యాంక్ యూ.